వాయిస్ నుంచి రావట్లా, హుషారుగా లేరా? హలో, వెరీ గుడ్. మన సంఘ కాపరి గారు రెవరెండ్ జె ఇస్రాయేల్ గారు వారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. మరి మనం పాస్టర్ గారిని మన చప్పట్లతో ఆహ్వానిద్దామా? వెరీ గుడ్. అందరూ బాగా హుషారుగా ఉన్నారా? పిల్లలు అందరూ హుషారుగా ఉన్నారా? బాగా అల్లరి చేస్తారా? కాబట్టి మనం ఈరోజు ఈ సిబిసి ముగింపు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ముందుగా మన మధ్య ఉన్నటువంటి సంఘ స్త్రీల సమాజం సెక్రటరీ గారు కూచిపూడి సరళ గారి ప్రార్థనతో మనం ఈ సిబిసి ముగింపు కార్యక్రమం బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దాచిపెట్టుకోండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టిగత దేవ, ప్రేమగల తండ్రి, కృపామయుడ, దయామయుడ, మీ పరిశుద్ధ పాదం వందనములు, స్తుతులు, స్తోత్రాలయ దేవ. మరి ఒక దినము తండ్రి మిమ్మల్ని మహింపరచడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వేలని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ వారం దినంలో తండ్రి మీ చిన్న బిడ్డలకు తండ్రి మేము బోధించిన వాక్యాన్ని తండ్రి ఆ బిడ్డలు హృదయాలను నింపండి ప్రభా. ఆత్మీయంగా వాళ్ళని బలపరచమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. బిడ్డల ఎండ వేడికైనను తండ్రి మిమ్మల్ని ప్రేమించి ప్రభా తండ్రి ఈ వారం రోజులు మరి క్లాసుల్లో వచ్చి తండ్రి మరి పాటలు, ఆటలు, ఆత్మీయ సందేశాన్ని వాళ్ళు వింటనకు వారికి మంచి ఆరోగ్యం, బలము, శక్తి ఇచ్చినందుకు వెళ్ళని స్థితిలో స్తోత్రాలు ప్రభా. ఈ చివరి దినాన తండ్రి వారు తండ్రి మీ ఎడల చూపిన ప్రేమ అలానే అంతేకాకుండా వాక్యాన్ని నేర్చుకొని తండ్రి మరి ఆటలు పాటలతో తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఈరోజు మేము ఆఖరి దినాన్న తండ్రి మిమ్మల్ని మహింపరిచే విధంగా ఈ యొక్క కూటమి ఏర్పాటు చేసుకుని ఉన్నాం ప్రభా. వారి ప్రతిభను బట్టి తండ్రి వారికి ప్రైజులు ఇవ్వడానికి తండ్రి మేమందరం సిద్ధపరిచి ఉండగా తండ్రి మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించండి. మంచి వాతావరణం ఇచ్చి తండ్రి ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహిస్తారని మేము నమ్ముచున్నాం ప్రభా. వచ్చిన వారిని దీవించండి, రావాల్సిన వారిని త్వరగా రప్పించండి ప్రభా. మరి వేదిక మీద ఉన్న తండ్రి పాస్టర్ గారిని అలానే అధ్యక్షుల వారిని తండ్రి కమిటీ వారిని దీవించి ఆశీర్వదించండి. మరి వాక్యాన్ని బోధిస్తున్న పాస్టర్ గారికి ఆత్మీయంగా బలపరచమని మరి ఈ యొక్క కార్యక్రమం అంతటి మీరే అధ్యక్షత వహించి మీరే మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం ప్రభా. ఆమేన్. మంచిదండి. ఈ సిబిసి డైరెక్టర్ గారు సహోదరి గుజ్జర్లపూడి అహల్య గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. అందరు చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఈ వారం రోజుల పాటు డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి టీం అంతా కూడా సండే స్కూల్ టీచర్స్ మరియు వాలంటీర్స్ ఎంతో శ్రమపడి దేవుని మహిమపరచాలని, ఈ పిల్లలను దేవునిలో నడిపించాలని వారు పడిన ప్రయాస వృధా కాదు. ఎందుకంటే ఇంత మంచిగా ఈ మంచి వాతావరణం మనకి దేవుడు అనుగ్రహించాడు. ఈ రోజున మనందరం ఇక్కడ కూర్చొని దేవుని మహిమపరచటానికి పిల్లలందరూ వినాలి. పాస్టర్ గారు ఇప్పుడు మంచి వాక్యం చెప్తారు. మీరు ఇప్పటి వరకు కంఠత వాక్యాలు నేర్చుకున్నారు కదా? నేర్చుకున్నారా? హలో, కంఠత వాక్యాలు నేర్చుకున్నారా? నేర్చుకున్న వాళ్ళు ఎవరు? చేతులు ఎత్తండి. నేర్చుకోని వాళ్ళు ఎవరు? నేర్చుకోని వాళ్ళు
మీరు నేర్చుకోలేదా? కంటత వాక్యాలు నేర్చుకున్నారు కదా. ఇప్పుడు కొద్దిసేపు మనం మన సంఘ కాపరి గారి ద్వారా వాక్యాన్ని కూడా విందాం. వాక్య ధ్యానం చేస్తారు. ఇప్పుడు మన సంఘ కాపరి గారు వాక్య ధ్యానం చేస్తారు. క్రీస్తునందు దేవుని రాజ్యమునకు వారసులైన చిన్నపిల్లలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగినటువంటి నామంలో మీ అందరినీ దేవుడు దీవించి మంచి వృద్ధిలోనికి తీసుకుని వచ్చి ఉన్నతమైనటువంటి స్థితిలో భవిష్యత్తులో మిమ్మల్ని చేర్చాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఒక మాటను మీకు నేను తెలియపరుస్తాను. ఏమిటంటే, మీ దగ్గర బైబిల్ ఉన్నా కూడా తీసి వాటిని అర్థం చేసుకునేటువంటి పరిస్థితి లేదు కనుక పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు ఒక మాట చెప్పాడు పిల్లలకి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. మీకు మేలు కలుగునట్లు మీ తండ్రిని తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలో మొదటిది. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవునికి వందనాలు. సమయంలో చిన్న బిడ్డలకు వారితో మాట్లాడటానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రములు. మీ ఆత్మతో నింపి వారు ప్రభువ భవిష్యత్తులో జీవించవలసిన జీవన విధానాన్ని వారికి నేర్పించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, పెద్దలు కూడా కొంతమంది ఉన్నారు కనుక ఈ చిన్న పిల్లలతోటి మీతోటి నా సాయి చూడాలి అందరూ. మీతోటి పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, మీ అమ్మా నాన్నల మాట వినాలి. ఎవరి మాట? అమ్మా నాన్నల మాట వినాలి. అది మీకు ఇప్పుడు అర్థం కాదు, కానీ ఒక మాట ఆయన అన్నాడు, నీకు అంటే మీకు అది మేలు కలిగిస్తూ ఉంది. మీ తండ్రిని మీ తల్లిని సన్మానింపుము అంటే గౌరవించాలి. మాట వినటమే వారిని గౌరవించటం. మాట వినటమే. నా సాయి చూడాలి. మీ కెమెరాలు 5 నిమిషాలు 10 నిమిషాలే. మాట విన్నప్పుడు ప్రతి కుమారుడు కావచ్చు, ప్రతి కుమార్తె కావచ్చు, వారి యొక్క తల్లిదండ్రులను గౌరవించేటువంటి వారు అని లేఖనము సెలవిస్తుంది. అతి సమయంలో వీరికి ఈ భయభక్తులతో కూడినటువంటి నడవడిక నేర్పించేటువంటి వారెవరు? వారికి కూడా చెప్పాడు 4వ వచనంలో, తల్లులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. అందుకే చాలా పర్యాయములు ఈ జన్మదిన సందర్భంలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఏమంటే, చిన్న బిడ్డకు మొట్టమొదటి బడి ఏదంటే తల్లి ఒడి అని. మొట్టమొదటి బడి ఏమిటి అంటే తల్లి ఒడి. మనకి పౌలు గురించి చరిత్ర ఏమి చెబుతూ ఉందంటే,
బాల్యంలోనే పౌలు గారు 119వ కీర్తన అంతా కూడా చెప్పేవాళ్ళంట. పెద్దలు మాట్లాడకుండా పిల్లలు కానీ దీనికి సమాధానం చెప్తే నేను మీకు ఒక బహుమతి ఇస్తాను. 119వ కీర్తన అనేది పరిశుద్ధ గ్రంథంలో ఉంది. పెద్దలు కూడా ఇప్పుడు తీసి చెప్తారులే, వాళ్ళకి ఆ దగ్గర బైబిల్ ఉంది కాబట్టి. అందులో ఆ పాటలో ఎన్ని చరణాలు ఉన్నాయి పిల్లలు ఎవరైనా చెప్తే 176. అందులో ఎన్ని మీకు అర్థం కావటానికి వచనాలు అంటాం కదా, కీర్తన అని పలికినప్పుడు దానిని మనము చరణమే అనాలి. ఎన్ని? 176. వెరీ గుడ్. అరే ఎంతమంది చెప్పారు కాబట్టి బహుమతి క్యాన్సిల్. ఒక్కడే చెప్పుంటే బహుమతి. మీరు మాట్లాడుకొని చెప్పాలా. ఎంతమంది చెప్తే నేను అది ఇచ్చేది. కానీ మిమ్మల్ని అభినందిస్తున్నా. బాయ్స్ ఇందాక మాట్లాడలేదు అంటున్నారు మా సెక్రటరీ గారు. బాయ్స్కి ఇప్పుడు అందరూ సపోర్ట్ కొడదామా? వెరీ గుడ్. ఈ విషయం ఒకవేళ మీ సండే స్కూల్ని మిమ్మల్ని అడగకుండా అడిగి ఉంటే వాళ్ళకి తెలిసి ఉండేది కదా, బైబిల్ తీయకుండా. కోపర్ కాకుండా అమ్మా, నిజమే మాట్లాడుకుందాం, కోపర్ కాకుండా. కాబట్టి ఆ బాల్యములో 176 చరణాలను ఆయన కంఠోపాయంగా గడగడ చెప్పేటువంటి వాడంట పౌలు గారు. అంతటే బాల్యములో ఆ తల్లి ఆ వ్యక్తికి ఆ రీతిగా నేర్పించింది. దేంట్లో? శిక్షలో. ఏ బిడ్డను కూడా పరిశుద్ధ గ్రంథము సామెతల గ్రంథములో ఒక మాట ఉన్నది, బెత్తము వాడనిటువంటి కుమారుడు తండ్రికి విరోధి. ఏ బిడ్డను కూడా ఒక తల్లి కానీ తండ్రి కానీ చావాలని కొట్టరు. మిమ్మల్ని ఎవరు కూడా తల్లిదండ్రులు మీకు నొప్పి కలగాలను, మీరు బాధపడాలను ఒక దెబ్బ కొట్టరు. ఎందుకంటే మిమ్మల్ని బాగు చేయటానికి వారు వాడేటువంటి బెత్తం. వాడలేదనుకో, వయసు వచ్చిన తర్వాత, ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనము ఎవరి మాట వినము? తండ్రి మాట, తల్లి మాట. వారిని ఒక బఫూన్ లాగా, వారు ఒక తెలివి తక్కువ వారిలాగా, వాళ్ళ మాట నేను వినేది ఏమిటి, నేను చదువుకున్న చదువు ఏమిటి, వాడుకున్నటువంటి చదువు ఏమిటి, నేను చేస్తున్న ఉద్యోగం ఏమిటి, వారు చేసినటువంటి ఉద్యోగం ఏమిటి అనే చులకన భావన మనిషి యొక్క, అంటే మీరు వృద్ధి అయినప్పుడు ఆ భావన వస్తుంది. కాబట్టి బాల్యంలో నుండే ఒక రకంగా బిడ్డలను పాడు చేసేది ఎవరంటే తల్లిదండ్రులే. మాది గ్రామం అండి. నేను ఒక పల్లెటూరు నుండి వచ్చినటువంటి దైవ సేవకుని. మా గ్రామంలో, ప్రతి గ్రామంలో ఎలా ఉంటుందంటే, పిల్లోడు వస్తాడు ఏడుస్తూ ఇంటికి, ఏమిరా అని తల్లి కానీ తండ్రి కానీ, ఏమిరా అని అడుగుతారు. నన్ను వాడు కొట్టాడు పలాను వాడు అని అంటాడు. ఇప్పుడు అసలు నువ్వు ఏమంటే కొట్టాడరా అని మనం అడగం, తల్లిదండ్రులు అడగరు. ఇప్పుడు ఏం చేస్తారు? ఎవర్రా నిన్ను కొట్టినోడు, ఎవర్రా నీ మీదకి వచ్చినటువంటి వారు అని తల్లి తండ్రి ఎగేసుకుని వారి మీదకి వెళ్ళి వారి మీద ఫైట్ చేస్తారు. ఇప్పుడు బిడ్డ ఏమంటాడు? వాస్తవంగా తప్పు మన బిడ్డ వైపే ఉండవచ్చు, వాస్తవంగా మన బిడ్డ ఏదో చేసి ఉండొచ్చు, మీరేదో చేసి ఉండొచ్చు, మీరు వాడిని కదిలిచ్చి ఉండొచ్చు, వాడేదో అని ఉండొచ్చు, అయిన తర్వాత మరల నువ్వేదో నోరు జారి ఉండొచ్చు, వాడు నిన్ను ఒక దెబ్బ కొట్టి ఉండొచ్చు. కానీ తప్పు ఎక్కడ ప్రారంభమైందో అర్థం చేసుకోదు తల్లి కానీ తండ్రి కానీ. చాలా మంది బిడ్డలు పాడవటానికి ప్రప్రదమైన కారణం ఏమిటి అని అంటే, అసలు వాడు చెప్పే దాంట్లో ఎంత యథార్థత ఉంది. మీరు చెప్పే దాంట్లో మీరు ఎక్కువగా అబద్ధమే చెప్తారు. ఎందుకంటే అమ్మా నాన్న మిమ్మల్ని వెనకేసుకొని రావాలి, అమ్మా నాన్న మీకు సపోర్ట్ చేయాలి. నేనేమనలేదమ్మా, ఏమనకుండా వాడు వచ్చి మనల్ని కొడతాడా, ఏమనకుండా వాడు వచ్చి మనల్ని తిడతాడా? కాబట్టి తల్లిదండ్రులకు కూడా అక్కడ పౌలు గారు హెచ్చరిక జారీ చేస్తున్నాడు. మనము తప్పుని ప్రోత్సహించే తల్లిగా తండ్రిగా ఉండకూడదు. నేను అప్పుడప్పుడు ఈ అహల్య అనే పేరు పిలవటానికి కొంచెం ఆలోచించి పిలుస్తా. ఎందుకంటే అతల్య అని ఒక ఉంది బైబిల్లో, నీచమైన తల్లి, దౌర్భాగ్యపు తల్లి, చండాలపు తల్లి, ఎవ్వరికి ఉండకూడని తల్లి.
బాల్యము నుండి చెడుతనము నేర్పించిన తల్లి. అందుకని గబక్క నేను ఈ అహల్య అనే పేరు మనము ఎక్కువగా మన వారిలో వినం కనుక, బయట సమాజంలో మనం వింటాం కనుక, కాబట్టి ఒకవేళ అతల్లి అంటానేమో, వారికి వాక్యం తెలిసేమో, నన్ను అతల్లి అంటాడా ఈ పాస్టర్ గారు అంటే నేను అంత చండాలపు తల్లినా, నేను అంత దౌర్భాగ్యపు తల్లినా, అంత నీచమైన తల్లినా అనుకుంటారేమోనని ఆ పేరు వచ్చినప్పుడు ఒకసారి నోట్లు అనుకుని ఇది కన్ఫర్మ్ అతల్య కదిలే అహల్య అనుకుని పలుకుతాను. శిక్షించని తల్లి తండ్రి ఆ బిడ్డలకు శాపము కలిగిన తల్లిదండ్రులు. ఆ బిడ్డల పట్ల వారి యొక్క ఔన్నత్యానికి, వారి భవిష్యత్తుకు అడ్డంకుగా నిలబడిన తల్లిదండ్రులే. కానీ ఇక్కడ మీతో చెబుతుంది ఏంటో తెలుసా? ఒకవేళ మీ తల్లి మంచిదైతే, మీ తండ్రి మంచిదైతే, ఒకవేళ నీ తల్లి నీ పొరపాటును కూడా నీ వెనక్కి వేసుకుని వస్తూ ఉంటే నువ్వు చెప్పాల్సింది, అమ్మ నేనే వాడిని మాట్లాడాను, వాడిని ముందే నోరు జారాను కాబట్టి వాడు చేయి జారాడు, తప్పు నాదే అని నువ్వు కానీ చెప్పగలిగితే నీ తల్లిని నువ్వు గౌరవించిన వాడి, నీ తండ్రిని నువ్వు గౌరవించిన వాడి. ఇది లేనప్పుడు ఒక తల్లిగా, ఒక తండ్రిగా బిడ్డల యొక్క భవిష్యత్తుకు మనము అడ్డంకు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ పౌలు గారు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. శిక్షలోను బోధలోను మీరేం చేయాలా? తల్లిదండ్రులకు విధేయులై ఉండుట అంటే లోబడాలి, వారి మాట వినాలి, వారి మాటకు తల వంచాలి. ఎప్పుడు కూడా ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ నిన్ను చెడిపోమ్మని మాట చెప్పరు. అలా ఆ తల్లి తప్పితే ఇంకెవరు చెప్పరు. అటువంటి తల్లి ఏ లోకంలో ఎవరికి ఉండకూడదు. అటువంటి తల్లి ఉంటే ఆ బిడ్డ నాశనాన్ని, అటువంటి తండ్రి ఉంటే ఆ బిడ్డ నాశనాన్ని కోరుకున్నటువంటి వారే. కాబట్టి అటువంటి కొంతమంది తల్లులు ఉంటారు, అటువంటి తప్పుడు సలహాలు చెప్పేటప్పుడు మీరు ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలి. నా భవిష్యత్తుకు ఇదిగో నా తల్లి నా తండ్రి అడ్డంకుగా ఉన్నారు అనేటువంటి బోధన పెరగాలి. మీరు అటువంటి బోధను మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇంత ప్రయాసపడి మీకు ఈ వారం రోజులు ఈ కంటత వాక్యాలు కానీ, ఈ క్లాసులు కానీ, ఆర్థికమైనటువంటి ఖర్చు, శరీరం ఖర్చు, అలసటతో కూడినటువంటి కార్యం. కాబట్టి ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నామంటే మీరు భవిష్యత్తులో బాగుండాలి అని, భవిష్యత్తులో మీరు క్షేమంగా ఉండాలని, భవిష్యత్తులో మీరు ఆశీర్వదింపబడిన బిడ్డలుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము. ఈ కార్యాన్ని సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ప్రారంభించాడు. మిమ్మల్ని ప్రేమిస్తాడు దేవుడు. మీరెవరికి మొట్టమొదటికి ఏమి చెప్పాను నేను? మొట్టమొదటికి మిమ్మల్ని నేను ఏమని సంబోధించాను? పరలోకమునకు వారసులైన పిల్లలారా అన్నా. పరలోకమునకు వారసులైన పిల్లలారా, పరలోకానికి వారసులు మీరు. మీకు పరలోక రాజ్యం. ఎందుకంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు స్వయంగా యేసుక్రీస్తు ప్రభువలే ఈ భూలోకమునకు వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట, చిన్న బిడ్డలను అంటే మీ గురించి ఏమన్నాడంటే, ప్రభు వారిని ఆటంకపరచకండి, నా యొద్దకు రాని అట్టివారిది ఏమన్నాడంటే పరలోకపు రాజ్యము. ఎందుకన్నాడు తెలుసా? మీకు పరలోక రాజ్యం అని. మీలో కోపాలు ఉండకూడదు, మీలో ద్వేషాలు ఉండకూడదు, మీలో ఒకరిపై ఒకరికి ద్వేషము అసూయ ఉండకూడదు. ఇలా లేనటువంటి మనస్సులు కలిగి ఉన్న బిడ్డలను బట్టి ఆయన అన్నాడు, ఈ వయసులో నుంచే అటువంటి భావంతో మనం బ్రతకూడదు. నేను సత్తనపల్లిలోనే ఒక చిన్న బిడ్డ ఏమ రావా ప్రార్థన కన్నా, ఇక్కడే ఎవరు ఏంది అనేది మీకు అనవసరం, ఏమి రావా ప్రార్థనకి అన్న ఒక చిన్న బిడ్డ. మేము వాళ్ళతో బలకం, నేను రావు అన్నది. ఎవరు నేర్పించారు ఈ విషయం? ఎవరు నేర్పించారు? ఆ బిడ్డ యొక్క మనసులో ఈ దురాలోచన లేకపోతే ఈ యొక్క చెడ్డు స్వభావం కలిగిన మనసు ఎవరు నాటారు? ఇంట్లో తండ్రిగా నేను, తల్లిగా మరొకరు. వారిని శిక్షించాలి, చావటానికి కాదు, సరి చేయబడటానికి. బోధించాలి. ఏం బోధించాలంటే దేవుని మాటలు
మంచి ఉన్నతమైనటువంటి మాటలు వారికి నేర్పించాలి. మీరేం చేయాలి? ఆ మాటలకు లోపడాలి, వినాలి. అమ్మ మాట వినాలి, నాన్న మాట వినాలి. విన్నప్పుడు మీకు మేలు కలుగుతుంది. భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడవుతావు. భూమి మీద బిడ్డలు దీర్ఘాయుష్మంతులు అవుతారు. మధ్యలోనే ఆ అతలియ పెంచినటువంటి బిడ్డ మధ్యలోనే పోయాడు. కారణం చెడుతనం నేర్పిస్తూ వచ్చింది, చెడుతనాన్ని ప్రోత్సహిస్తూ వచ్చింది, చెడుతనం చేసినటువంటి వ్యక్తికి సపోర్ట్గా నిలబడింది. ఏమైపోయాడు? రాజుగా బ్రతకాల్సినటువంటి వాడు, ఎంతో టీవీగా ఉండవలసినటువంటి వాడు అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించుకోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఎవరు కారణం? కాబట్టి తల్లిదండ్రులుగా మనం ఫెయిల్ అవ్వకూడదు. మనం ఫెయిల్ అయితే మన బిడ్డలు ఫెయిల్ అయిపోతారు. మన బిడ్డలు ఫెయిల్ అవటానికి కారణం తల్లిదండ్రులనే. వారి భవిష్యత్తులో దీర్ఘాయుష్మంతులు అవ్వటానికి, వారి జీవితంలో మేలు కలగాలంటే మీరేం చేయాలి తెలుసా? మీకు మేలు కలగాలన్నా, చాలా కాలము మీరు జీవించుండాలని మీరేం చేయాలి? ఒకసారి నేను ముగిస్తున్నాను. ఏం చేయాలి? మీకు మేలు కలగాలన్నా, మీకు మంచి ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము, అంతస్తు, హోదా, అధికారం మీకు కావాలంటే ఏం చేయాలి? అమ్మా నాన్న మాట వినాలి. విన్నప్పుడు దేవుడు మిమ్మలను ఆ రీతిగా దీవిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి చిన్న బిడ్డలైనటువంటి మీ అందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి మాత్రం మన వెనుకల్లో దీవించునుగాక. వినాలి కదా. ఇంకా వెరీ గుడ్. అతను బాగా చెప్పాడు. ఏం పేరు నీ పేరు? ప్రదీప్ బాగా చెప్పాడు. కాబట్టి తల్లిదండ్రుల మాట అందరూ వినాలి. ఇంకా ఆ పెద్దల మాట వినాలి. కాబట్టి అందరూ విన్నారని నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకొక పాస్టర్ గారి చేత ఇంకొంచెం సేపు చెప్పిద్దాం వాక్యం. ఎందుకని వద్దా? ఏం కావాలి మరి? డాన్స్ కావాలా? ఎవరి డాన్స్? నీ డాన్సేనా? నీ డాన్సే కావాలా? ఎవరి డాన్స్ కావాలి? ఇంకా ఏం కావాలి? ప్రైజెస్ వద్దా? అమ్మ చెప్పండి, ఇంకా ఏం కావాలి? కాకపోతే ముందు మనం ఒక పప్పెట్ షో చేద్దామా? ఇంకా మ్యాజిక్ షో ఎప్పుడు చేద్దాం? రేపు చేద్దామా? ఇప్పుడేనా? అందరు మరి కామ్గా కూర్చోండి. అన్ని షోలు జరుగుతాయి, సరేనా? ఇప్పుడు మన సంఘ సంయుక్త కార్యదర్శి గారు ప్రార్థనతో ఈ అంశం వరకు ముగిద్దాం. తర్వాత మన సిబిసి డైరెక్టర్ సహోదరి గుజ్జలపూడి అహల్య గారు ఇక మిగిలిన కార్యక్రమాలని నడిపిస్తారు. దేవుని గురించిన అనేక అంశాలు నేర్చుకున్నందుకు మీరు కృప చూపించారు. స్తోత్రములు తండ్రి. ప్రభా, వారి భవిష్యత్తు జీవితంలో కూడా అవన్నీ ఉపయోగపడేలాగున ఆ విధంగా వారి జీవితాలను వారు గడపడానికి సహాయం చేయండి. ఇప్పటి వరకునైనా మీ దైవదాసులైనా వాక్యం అందించారు. దానిలో సత్యాలను గ్రహించే భాగ్యాన్ని కూడా అనుగ్రహించండి. పిల్లలకు చెప్పిన రీతిగా ప్రభా తల్లిదండ్రులకు విధేయులై ఉన్నారు. అదే తల్లిదండ్రులకు కూడా నాయన బిడ్డలకి ఏ విధంగా ఉండాలో తెలియజేశారు. భూమి మీద దీర్ఘాయుష్మంతుడు నీ తండ్రి సన్మానించమన్న రీతిగా ప్రభా నైనా బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోనమన్న రీతిగా ప్రభా నాయన బిడ్డలు బాల్య దశలో ఉంటుండగా ప్రభా నైనా సృష్టికర్తను స్మరించుకొని ఆయన భవిష్యత్తు జీవితంలో కూడా వారు నిజమైన దేవుని తెలుసుకొని విశ్వాసంలోను రక్షణలోను వారి జీవితాల్లో ముందు కొనసాగడానికి సహాయం చేయండి. బిడ్డలకు కావాల్సిన మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి. వారి భవిష్యత్తును మీ చేతుల్లోకి తీసుకోండి. వారి భవిష్యత్తు ప్రభానైనా క్రీస్తుని కలిగి ఉండటానికి సహాయం చేయమని
ఈ సిబిసి వారం రోజుల కార్యక్రమాలు వారి జీవితానికి మేలుకరంగా మేము నమ్ముచు ప్రభునైనా ముగింపు కార్యక్రమంలో ప్రభునైనా వాక్యం ఇంతవరకు అందించారు. ఆ సత్యాలను కూడా మీ జీవితాంతం ప్రభునైనా బిడ్డల మనసుల్లో ఆయన ఫలించి ఆయన నీరు కట్టి ఫలించే భాగ్యాన్ని అనుగ్రహించడం ప్రార్థిస్తున్నాం. ఇంకా ముందు జరగనైన ప్రతి కార్యం కూడా మీ నామానికి మహిమకరంగా జరిగించండి. ఈ వారం రోజులు నేను సహకరించిన ప్రతి బిడ్డను బట్టి కూడా నేను మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జరగనైన ప్రతి కార్యం ప్రభుని నామానికి మహిమకరంగా జరిగించమని బిడ్డల ప్రభునైనా ఇక్కడ నేర్చుకున్నది ప్రభునైనా ఇంటికి వెళ్ళినా కూడా ప్రభునైనా గుర్తుంచుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని నేటి దినాశ్రవంతో నింపి కాపాడమని నజరేయుడైన యేసయ్య పేరట బహువైనంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు. అలాగే ఇక్కడ చేరి ఉన్న సంఘస్థులకు, సంఘ పెద్దలకు, పాస్టర్ గారికి, అలానే సండే స్కూల్ పిల్లలు సిబిసి స్టూడెంట్స్ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. థ్యాంక్ యూ సార్, మాకు మంచి మెసేజ్ని అందించినందుకు మీకు వందనాలు పాస్టర్ గారండి. అలాగనే మాకు సోమవారం నుంచి అంటే 4వ తారీఖు నుంచి నిన్నటి వరకు సిబిసి కార్యక్రమాలు జరిగినాయండి. అందులో పిల్లలు కంఠత వాక్యాలు, డాన్సులు అలానే అన్నీ నేర్చుకొని ఉన్నారు. అవన్నిటికి ప్రైజెస్ అలానే వాళ్ళు నేర్చుకున్న డాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ ఇప్పుడు మీ ముందు ప్రదర్శించడానికి మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి అలానే మా పిల్లల్ని దీవించి ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనములు. అలానే మాకు సహకరించిన పెద్దలు, సంఘ కమిటీకి, అలాగే పాస్టర్ గారికి, అలాగే టీచర్స్ అండ్ వాలంటీర్స్కి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనములు. అక్క టీచర్స్, ఒకసారి మీ పిల్లల దగ్గర మీరు ఉండండి. పిలిచినప్పుడు వాళ్ళని తీసుకొని ఒక్కొక్కరిని స్టేజ్ మీదకి ఎక్కించవలసిందిగా కోరుచున్నాం. ఫస్ట్ బిగినర్స్ టీచర్స్. అక్క ఫస్ట్ సాంగ్ అయిపోయిన తర్వాత ప్రైజెస్, కంఠత వాక్యాల ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్, ఆ తర్వాత గేమ్స్కి, అలానే తర్వాత వెంటనే కామన్ ప్రైజెస్. టీచర్స్ మట్టుకి ఎవరి పిల్లల దగ్గర వాళ్ళు ఉండండి. పేర్లు పిలవగానే త్వరగా ఎక్కించుకోవడానికి ట్రై చేయమని కోరుచున్నాం. వాలంటీర్స్ అక్క వాళ్ళకి కొంచెం సహకరించాం. బిగినర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ సాంగ్ వచ్చేసి సిబిసి మీకోసం వచ్చేసిందండి. మీకోసం వచ్చేసిందండోయ్.
Students Bible Club లో మీరు ఎంజాయ్ చేయండి. కొత్త పాటలు పాడి యేసయ్యను స్తుతించెదవా. స్తుతించెదను, నేను స్తుతించెదను. స్వీట్ స్వీట్ వాయిస్ తో కొత్త పాటలు పాడి యేసయ్యను స్తుతించెదవా. స్తుతించెదను, నేను స్తుతించెదను. చిన్ని చిన్ని చేతులతో కలర్ఫుల్ పెయింటింగ్స్ వేసి హ్యాపీగా స్మైల్ చేసేదవా. స్మైల్ చేసేదను, నేను స్మైల్ చేసేదను. చిన్ని చిన్ని చేతులతో కలర్ఫుల్ పెయింటింగ్స్ వేసి హ్యాపీగా స్మైల్ చేసేదవా. స్మైల్ చేసేదను, నేను స్మైల్ చేసేదను. సిబిసి నీకోసం వచ్చేసిందండోయ్. చిల్డ్రన్స్ బైబిల్ క్లబ్ లో మీరు ఎంజాయ్ చేయండి. సిబిసి నీకోసం వచ్చేసిందండోయ్. చిల్డ్రన్స్ బైబిల్ క్లబ్ లో మీరు ఎంజాయ్ చేయండి. పాటలతో వాక్యాలన్నీ నేర్చుకుందామా. పాటలతో వాక్యాలన్నీ నేర్చుకుందామా. వచ్చేసిందండోయ్. చిల్డ్రన్స్ బైబిల్ క్లబ్ లో మీరు ఎంజాయ్ చేయండి. క్లాప్స్. చిన్నపిల్లలు ఎంతో కష్టపడి 1 వీక్ అంతా అక్క బిగినర్స్ టీచర్స్ ఒకసారి స్టేజ్ మీదకి రండి. మా పిల్లలు ఎంతో కష్టపడి 1 వీక్ అంతా నేర్చుకున్నారండి. మీ క్లాప్స్తో పిల్లలకి బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. బిగినర్స్ టీచర్స్. సెకండ్ ప్రైజ్ తీసుకున్న వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడానికి పాస్టర్ గారిని ఆహ్వానిస్తున్నాం. అక్క ఉంచండి. ఒకసారి కామన్ ప్రైజ్ తీసుకున్నాం. ఫస్ట్ సెకండ్ కంటత వాక్యాల్లో ఫస్ట్ ప్రైజ్ గుజ్జర్లపూడి రియాన్ రాయ్. సెకండ్ ప్రైజ్ కోట రియాన్ష్ గౌతమ్. సెకండ్ ప్రైజ్. అందరినీ ఒక సైడ్ నుంచోబెట్టండి. ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ కంటత వాక్యాల్లో ఫస్ట్ ప్రైజ్ గుజ్జర్లపూడి రియాన్ రాయ్. సెకండ్ ప్రైజ్ కోట రియాన్ష్ గౌతమ్. బొంత వియాన్. థర్డ్ ప్రైజ్ కంటత వాక్యాల్లో ఫస్ట్ ప్రైజ్ రియాన్ రాయ్. ఫస్ట్ ప్రైజ్. సెకండ్ రియాన్ష్ గౌతమ్. సెకండ్ ప్రైజ్. థర్డ్ ప్రైజ్ బొంత వియాన్. బొంత రియాన్ వాళ్ళ మదర్ వచ్చారు. థర్డ్ ప్రైజ్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం.
నెక్స్ట్ బిగినర్స్కి గేమ్ కండక్ట్ చేయటం జరిగిందండి. అందులో మ్యూజికల్ చైర్స్లో బాయ్స్లో విన్నర్ బొంతా వియాన్. గేమ్స్లో ఫస్ట్ ప్రైజ్ బొంతా వియాన్. చిలక శాన్విత్ సెకండ్ ప్రైజ్. గుజ్జలపూడి రియాన్ రాయ్ థర్డ్ ప్రైజ్ గేమ్స్లో. ఇవి గేమ్స్ కండి. గేమ్స్లో థర్డ్ ప్రైజ్ రియాన్ రాయ్. అక్కడ బాయ్స్కి కామన్ ప్రైజెస్. కామన్ ప్రైజ్ కూచిపూడి విక్కీ, కాల్వ బన్ను, సంతోష్ సిద్ధల, ప్రకాష్ ఖమ్మంపాటి. కూచిపూడి విక్కీ. బన్ను కాల్వ, సంతోష్ సిద్ధల, సంతోష్ సిద్ధల, ప్రకాష్ కంబంపాటి, రిత్విక్ రేపూడి, పరిసిపోగు జడన్, రెడ్డి మురహరి, మహిదర్, పసుమర్తి మహిదర్, గుడిపాటి విశ్వక్ హాస్, గుజ్జలపూడి ఇజ్రాయెల్ ఆల్ఫ్రెడ్, స్టీఫెన్ పాల్, కూచిపూడి వినీత్, చల్లా అభినయ్ చల్లా, అక్కిలిగుంట రిషి, అక్కిలిగుంట, రిచి అక్కిలిగుంట రిచి. ఓకే చా. ప్రణయ్, నెక్స్ట్ గర్ల్స్ ఖండత వాక్యాలు. పిట్టా ప్రియా ఫస్ట్ ప్రైజ్, కోట హరిణి సితారా సెకండ్ ప్రైజ్,
హరిణి సితారా సెకండ్ ప్రైజ్. థర్డ్ ప్రైజ్ అక్కిలిగుంట మెర్సీ రేచల్. నెక్స్ట్ గేమ్స్ మ్యూజికల్ చైర్స్. నెక్స్ట్ మ్యూజికల్ చైర్స్లో గర్ల్స్ సిద్ధల సాత్విక, గుంటి కార్తిక, కృతిక, కోట హరిణి సితారా. థర్డ్ ప్రైజ్ గేమ్స్లో సాత్విక, కృతిక, హరిణి సితారా. కామన్ ప్రైజెస్ కూచిపూడి సంజన, అర్చన, అన్విత గ్లోరియస్, కూచిపూడి అన్విత గ్లోరియస్, కూచిపూడి రోషిని, కూచిపూడి రోషిని, చిలుక వర్షిత, రాచపూడి జెసిక, దొండపాటి జస్విత వర్మ, ఏసపు సమీర, నందిగం ఆషిక, మల్లెల మెరీనా, సాత్విక సిద్ధల, గుజ్జర్లపూడి జోనా, సిద్ధల సాత్విక, గుజ్జర్లపూడి జోనా, వాణి మనోహ, చెప్పాను రెడ్డి మురహరి, వాణి మనోహ వాళ్ళ అక్క తీసుకోమ్మా. నా భారతదేశమిదే, ఈ దేశమే నా గృహము. ఈ భూమిని దేవుడు ప్రేమించి మనకిచ్చెను వరముగా. నా భారతదేశమిదే, ఈ దేశమే నా గృహము. ఈ భూమిని దేవుడు ప్రేమించి మనకిచ్చెను వరముగా. మనమంతా వేరైనా మనమొక్కటే, మనమంతా వేరైనా మనమొక్కటే, మనమంతా వేరైనా మనమొక్కటే, మనమంతా వేరైనా మనమొక్కటే. I'm an Indian, I love India, we are Indians, we love India. I'm an Indian, I love India, we are Indians.
అట్లా దయచేసి ముందున్న వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుచున్నాము. ముందున్న వాళ్ళు సైడ్ కన్నా నుంచోండి, లేదంటే కూర్చోండి. వెనుకున్న వాళ్ళకి కనిపించట్లేదు. ఒకరితో ఒకరు ప్రేమను కలిగి ఐక్యతను చాటుదాము. మన తల్లి తండ్రి గురువులను సన్మానించదము. ఒకరితో ఒకరు ప్రేమను కలిగి ఐక్యతను చాటుదాము. మన తల్లి తండ్రి గురువులను సన్మానించదము. మనమంతా వేరైనా మనమొక్కటే. మనమంతా వేరైనా మనమొక్కటే. మనమంతా వేరైనా మనమొక్కటే. మనమంతా వేరైనా మనమొక్కటే. I'm an Indian. కొంచెం సైడ్ కొండి ఉండండి. వీడియోస్ కెమెరాలో తీస్తున్నారు, మీకు కావాలంటే తర్వాత వాట్సాప్ లో పెడతారు. I'm an Indian. I love India. We are Indians. We love India. వివిధ సంస్కృతులు సంప్రదాయాలు గల దేశము మనది. దేశానికి నమ్మకమైన పౌరులు అవసరము. వివిధ సంస్కృతులు సంప్రదాయాలు గల దేశము మనది. దేశానికి నమ్మకమైన పౌరులు అవసరము. మనమంతా వేరైనా మనమొక్కటే. మనమంతా వేరైనా మనమొక్కటే. మనమంతా వేరైనా మనమొక్కటే. మనమంతా వేరైనా మనమొక్కటే. I'm an Indian. I love India. We are Indians. We love India. I'm an Indian. I love India. We are Indians. We love India. ప్రైమరీ గర్ల్స్ మెమరీ వర్సెస్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళు ఉండండి. సుచిత్ర, రేచల్, నిఖిల ప్రియ అక్క టీచర్స్ రండి అక్క. గేమ్స్లో కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ రిషిక, నిఖిత, రితిక. రిషిక, నిఖిత, రితిక గేమ్స్లో ఫస్ట్ సెకండ్ థర్డ్. అక్క మిగతా కామన్ ప్రైజ్ ఇంకో టీచర్ ఉన్నారు కదా, తీసుకొని అటు వెళ్తే కామన్ ప్రైజ్ అక్కడ ఇస్తారు. అట్నుంచే దిగండి, ఇటు సైడ్ దిగటానికి వీలవదు. మిగతా వాళ్ళని కింద దించండి అక్క. మెమరీ వర్సెస్లో ఎన్ సుచరిత, ఎం రేచల్, కే నిఖిల ప్రియ. ఎన్ సుచరిత వీళ్ళకి ప్రైజెస్ ఇవ్వటానికి మన సంఘ సెక్రటరీ గారు కూచిపూడి అనిరాజ్ అంకుల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. గంగవారు ప్రసాదరావు అంకుల్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. కంటద వాక్యాలు ఫస్ట్.
యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. కీర్తనలు 30:2 ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. హెబ్రీ 13:6. ఫస్ట్ ప్రైజ్ సుచరిత. సెకండ్ ప్రైజ్ ఎం రేచల్. మెమరీ వర్డ్స్లో సెకండ్ ప్రైజ్ ఎం రేచల్. అక్క ప్రైమరీ గర్ల్స్ టీచర్, ఒక టీచర్ ఇటండి, బ్యాక్ సైడ్ ఉన్నారు. కే నిఖిల ప్రియ థర్డ్ ప్రైజ్. మెమరీ వర్సెస్లో థర్డ్ ప్రైజ్ కే నిఖిల ప్రియ. గేమ్స్ ఫస్ట్ ప్రైజ్ రిషిక. గేమ్స్లో ఫస్ట్ ప్రైజ్ రిషిక. కే నిఖిత. నిఖిత. రితిక. సిహెచ్ రితిక. నెక్స్ట్ ప్రైమరీ బాయ్స్ ఖండత వాక్యాల్లో ఎం మైకేల్. ఖండత వాక్యాలు ఫస్ట్ ప్రైజ్ ఎం మైకేల్. ప్రభువు నాకు సహాయకుడును, నేను భయపడను. ఏప్రిల్ 13:6. ఫస్ట్ ప్రైజ్ ప్రదీప్. ప్రదీప్. పి ప్రదీప్. సెకండ్ ప్రైజ్ పి ప్రదీప్. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. కీర్తనలు 30:2 ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. హెబ్రీ 13:6. సెకండ్ ప్రైజ్. నెక్స్ట్ థర్డ్ ప్రైజ్ జి సాకేత్. థర్డ్ ప్రైజ్. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. కీర్తనలు 30:2. గేమ్స్ మ్యూజికల్ చైర్స్లో జి సాకేత్ ఫస్ట్ ప్రైజ్. ఫస్ట్ ప్రైజ్. ఎం మైకేల్ సెకండ్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్. రామ్ చరణ్ థర్డ్ ప్రైజ్. గేమ్స్లో థర్డ్ ప్రైజ్ ఎం రామ్ చరణ్. అక్క కామన్ ప్రైజ్లో వెనకిస్తారు, తీసుకోండి. జూనియర్ గర్ల్స్ అయిపోయిన వాళ్ళు ఎవరు వెళ్ళొద్దమ్మా, ప్రైజెస్ తీసుకొని. మీకు డ్రింక్స్ ఏర్పాటు చేయబండి, అందరూ డ్రింక్స్ తీసుకొని వెళ్తారు. ఎవరు వెళ్ళొద్దు, కూర్చోండి. పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ సాంగ్ ఏసులో నా పయనం. జూనియర్ సాంగ్ దాడియాలు మంచివా. జూనియర్స్ టీచర్స్ రావాలక్క త్వరగా.
టీచర్లు కూర్చోండి, టీచర్లు పక్క రావాలి. మిగతా వాళ్ళు కూర్చోవాలి. దానియేలు మంచివాడు, దేవుణ్ణి ప్రేమిస్తాడు, 3 times ప్రార్థిస్తాడు, ఇందుకే బెస్ట్ ఫ్రెండ్. దానియేలు మంచివాడు, దేవుణ్ణి ప్రేమిస్తాడు, 3 times ప్రార్థిస్తాడు, ఇందుకే బెస్ట్ ఫ్రెండ్. మహారాజుకే బెస్ట్ ఫ్రెండ్. తులసితో కొందరు రాజు యొక్క వెళ్ళారు. దానియేలు ప్రార్థన చేయమన్నారు. తులసితో కొందరు రాజు యొక్క వెళ్ళారు. దానియేలు ప్రార్థన చేయమన్నారు. స్టాప్ చేయకుంటే సింగాల పోలే పనిష్మెంట్ అన్నారు. స్టాప్ చేయకుంటే సింగాల పోలే పనిష్మెంట్ అన్నారు. దానియేలు మంచివాడు, దేవుణ్ణి ప్రేమిస్తాడు, 3 times ప్రార్థిస్తాడు, ఇందుకే బెస్ట్ ఫ్రెండ్. దానియేలు మంచివాడు, దేవుణ్ణి ప్రేమిస్తాడు, 3 times ప్రార్థిస్తాడు, ఇందుకే బెస్ట్ ఫ్రెండ్. దానియేలు ధైర్యంతో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆకాశం చూసి భయచల్ల వేశాడు. దానియేలు ధైర్యంతో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆకాశం చూసి భయచల్ల వేశాడు. ఏంజల్స్ ని తప్పి టైమ్స్ లో మోసి దేవుడే ధాన్యాన్ని కాపాడాడు. యేసయ్య గొప్పవాడు, నన్ను కూడా ప్రేమిస్తాడు, రెగ్యులర్ గా ప్రార్థిస్తాను, జీసస్ నా బెస్ట్ ఫ్రెండ్. యేసయ్య గొప్పవాడు, నన్ను కూడా ప్రేమిస్తాడు, రెగ్యులర్ గా ప్రార్థిస్తాను, జీసస్ నా బెస్ట్ ఫ్రెండ్. అక్క ప్రైజెస్ వచ్చిన వాళ్ళు జూనియర్ బాయ్స్ ఎం సూర్య, డి ఎడ్విన్రా, టి ఆదాంశ్, ఈ ముగ్గురు వేసి కింద దిగండి అమ్మా. గేమ్స్లో కోటేశ్వరరావు, సూర్య, ఆదర్శ్. గర్ల్స్లో మెమరీ వర్స్లో పి నవ్య ఫస్ట్ ప్రైజ్, ఎన్ వినీషా సెకండ్ ప్రైజ్, సాక్షి బ్యూలా థర్డ్ ప్రైజ్. మ్యూజికల్ చైర్స్లో
సాక్షి బ్యూల, పి నవ్య, ఎం అద్విత. వీళ్ళ వరకు ఉండి మిగతా వాళ్ళు కామన్ ప్రైజెస్. అక్క ఒక టీచర్ అటు వెళ్ళి కామన్ ప్రైజెస్ ఇప్పించుకోండి బాయ్స్ అండ్ గర్ల్స్కి. జూనియర్ బాయ్స్ వీళ్ళ గిఫ్ట్లు ఇవ్వడానికి మన సంఘ ప్రెసిడెంట్ గారు స్కైలాబ్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. వీళ్ళకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి మన సంఘ ప్రెసిడెంట్ గారు స్కైలాబ్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. స్కైలాబ్ గారు ప్రెసిడెంట్ గారు రండి. గడ్నపూడి ఫ్రాన్సిస్ గారు వీళ్ళ గిఫ్ట్ ప్రైజెస్ చేయడానికి రండి. జూనియర్ బాయ్స్ ఫస్ట్ ప్రైజ్ ఎం సూర్య ఇక్కడ నుంచి. ఎడ్విన్ రా సెకండ్ ప్రైజ్. టి ఆదర్శ్. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారు తెలిసి ఉన్నది. 25వ సంకీర్తన 14వ చరణం. టి ఆదర్శ్ థర్డ్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ ఎడ్విన్ రా. టి ఆదర్శ్ థర్డ్ ప్రైజ్ కంఠత వాక్యంలో. గేమ్స్లో ఫస్ట్ ప్రైజ్ జే కోటేశ్వరరావు గేమ్స్లో ఫస్ట్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ ఎం సూర్య. థర్డ్ ప్రైజ్ టి ఆదర్శ్. గర్ల్స్కి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి భాష్యం గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. గర్ల్స్కి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి భాష్యం గారిని రావాల్సిందిగా కోరుచున్నాం. జూనియర్ గర్ల్స్ మెమరీ వర్డ్స్లో పి నవ్య ఫస్ట్ ప్రైజ్. ఎన్ వినీషా సెకండ్ ప్రైజ్. బి సాక్షి బ్యూలా థర్డ్ ప్రైజ్. ఫస్ట్ ప్రైజ్ పి నవ్య కంఠత వాక్యాల్లో ఫస్ట్ ప్రైజ్ పి నవ్య. ఎన్ వినీషా సెకండ్ ప్రైజ్. బి సాక్షి బ్యూలా థర్డ్ ప్రైజ్. మ్యూజికల్ చైర్స్లో ఫస్ట్ ప్రైజ్ బి సాక్షి బ్యూలా. పి నవ్య సెకండ్ ప్రైజ్. ఎం అద్విత. నవ్య సెకండ్ ప్రైజ్. ఎం అద్విత థర్డ్ ప్రైజ్. గేమ్స్లో థర్డ్ ప్రైజ్ ఎం అద్విత. ఇంటర్మీడియట్ బాయ్స్ వీళ్ళ సాంగ్ వచ్చేసి పరార్ సాంగ్. ఇంటర్మీడియట్ బాయ్స్ పరార్ సాంగ్. అమ్మా కూర్చోండి అమ్మా, దయచేసి అర్థం చేసుకోండి, కూర్చోండి. రియాన్ ఏసయ్య
డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూచిపూడి రత్నరాజ్ అంకుల్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. వీళ్ళకి ఎగ్జామ్ పెట్టడం జరిగిందండి. ఎగ్జామ్లో ఫస్ట్ ప్రైజ్ గుజ్జలపూడి సతీష్ కుమార్, గుజ్జలపూడి స్వర్ణ సాధ్యన్, డేగల ధీరజ్. ఎగ్జామ్స్లో ఫస్ట్ ప్రైజ్ గుజ్జలపూడి సతీష్ కుమార్. రత్నరాజ్ అంకుల్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. సెంటర్ నుంచోమని చెప్పు. అక్క కామన్ ప్రైజెస్ టీచర్స్ తీసుకెళ్ళి వెనకాల ఇప్పించండి. గుజ్జలపూడి సతీష్ కుమార్ ఎగ్జామ్స్లో ఫస్ట్ ప్రైజ్ సతీష్ కుమార్, జి స్వర్ణ సాధ్యన్ సెకండ్ ప్రైజ్, డేగల ధీరజ్ థర్డ్ ప్రైజ్. మ్యూజికల్ చైర్స్లో మాసారపు నాని, బంకా అమర్, గుజ్జలపూడి స్వర్ణ సాధ్యన్. ఎగ్జామ్స్లో సెకండ్ స్వర్ణ సాధ్యన్. థర్డ్ ప్రైజ్ డేగల ధీరజ్. గేమ్స్లో ఫస్ట్ ప్రైజ్ మాసారపు నాని. గేమ్స్లో ఫస్ట్ ప్రైజ్ నాని. సెకండ్ ప్రైజ్ బంకా అమర్. థర్డ్ ప్రైజ్ జి స్వర్ణ సాధ్యన్. థర్డ్ ప్రైజ్ జి స్వర్ణ సాధ్యన్. ఇంటర్మీడియట్ బాయ్స్ టీచర్ జోస్నక్క వెనకెళ్ళి. థ్యాంక్ యూ అంకుల్. ఇంటర్మీడియట్ గర్ల్స్ జూనియర్ గర్ల్స్ విక్టరీ సతాను కింక ట్రాజడీ క్రీస్తులోని మార్పు చెందే లైఫ్ హిస్టరీ. విక్టరీ సతాను కింక ట్రాజడీ క్రీస్తులోని మార్పు చెందే లైఫ్ హిస్టరీ. నాకింక లేదు వర్రీ నా హార్ట్ నిండా జాలి సిన్నరైన నన్ను యేసు రక్షించగా. నాకింక లేదు వర్రీ నా హార్ట్ నిండా జాలి సిన్నరైన నన్ను యేసు రక్షించగా. హిస్టరీని మార్చి వేసేను లల్లా లల్ల విక్టరీని నాకు ఇచ్చేను. హిస్టరీని మార్చి వేసేను లల్లా లల్ల విక్టరీని నాకు ఇచ్చేను. విక్టరీ సతాను కింక ట్రాజడీ క్రీస్తులోని మార్పు చెందే లైఫ్ హిస్టరీ. విక్టరీ సతాను కింక ట్రాజడీ క్రీస్తులోని మార్పు చెందే లైఫ్ హిస్టరీ. విక్టరీ సతాను కింక ట్రాజడీ క్రీస్తులోని మార్పు చెందే లైఫ్ హిస్టరీ. విక్టరీ సతాను కింక ట్రాజడీ క్రీస్తులోని మార్పు చెందే లైఫ్ హిస్టరీ. నాకింక లేదు వర్రీ నా హార్ట్ నిండా జాలి సిన్నరైన నన్ను యేసు రక్షించగా. నాకింక లేదు వర్రీ నా హార్ట్ నిండా జాలి సిన్నరైన నన్ను యేసు రక్షించగా. హిస్టరీని మార్చి వేసేను లల్లా లల్ల విక్టరీని నాకు ఇచ్చేను. హిస్టరీని మార్చి వేసేను లల్లా లల్ల విక్టరీని నాకు ఇచ్చేను. విక్టరీ సతాను కింక ట్రాజడీ క్రీస్తులోని మార్పు చెందే లైఫ్ హిస్టరీ. విక్టరీ సతాను కింక ట్రాజడీ క్రీస్తులోని మార్పు చెందే లైఫ్ హిస్టరీ. శరత్ మామయ్య రండి.
ఫస్ట్ ప్రైజ్ డి సారిక, సెకండ్ ప్రైజ్ కే ప్రశంస, థర్డ్ ప్రైజ్ జి సంజన. థ్యాంక్ యూ పాస్టర్ గారండి. థ్యాంక్ యూ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ చుడ్డిపేట విజయవాడ వారి నుంచి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ, మరి మాకు కూడా మొన్న VBS 10 రోజులు చేశాము. దేవుడు ఘనంగా మహిమకరంగా జరిగించుకున్నాడు. మాకు ఇంకా చాలామంది పిల్లలు వస్తారు విజయవాడలో, కాబట్టి దేవుడు మంచిగా ఘనంగా జరిగించుకున్నాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా గురించి ప్రార్థించండి, మా పరిచర్య గురించి ప్రార్థించవలసిందిగా కోరుచు మరి ఈ మాటలు ముగిస్తున్న నాకు ఈ సమయం ఇచ్చినటువంటి డైరెక్టర్ గారు అహల్య గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. స్పీడ్ రిఫరెన్స్ పెట్టడం జరిగిందండి. వీళ్ళకి గేమ్ వచ్చేసి అందులో ఫస్ట్ ప్రైజ్ డి సారిక. వీళ్ళకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మాచర్ల పున్నారావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. వీళ్ళకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మాచర్ల పున్నారావు అంకుల్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. వీళ్ళకి గేమ్స్ వచ్చేసి స్పీడ్ రిఫరెన్స్ పెట్టడం జరిగిందండి బైబిల్ నుంచి. మా థీమ్ పేరు ఐ లవ్ మై కంట్రీ. మా క్లాస్ టీచర్ పేరు పప్పి అక్క. నేను నేర్చుకున్న కన్నత వాక్యం, నన్ను అడుగుము జనములు నీకు స్వాస్యముగాను భూమికి దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. కీర్తనలు 2వ సంకీర్తన 8వ చరణం. స్పీడ్ రిఫరెన్స్ ఫస్ట్ ప్రైజ్ డి సారిక, సెకండ్ ప్రైజ్ ధరణి ఈ, థర్డ్ ప్రైజ్ సంజన జీ, థర్డ్ ప్రైజ్ సంజన. ఓకే, థ్యాంక్ యూ అంకుల్. సీనియర్ స్టూడెంట్స్, సీనియర్ గర్ల్స్ నో చెప్పగలవా డానియల్ అన్నలా. సీనియర్ గర్ల్స్ చెప్పగలవా డానియేల్ అన్నలా, నువ్వు చెప్పగలవా పాపాని
ఫస్ట్ ప్రైజ్ అక్షయ, కే అక్షయ. వీళ్ళకి ప్రైజెస్ ఇవ్వటానికి బంకా వాసుబాబు గారిని రావాల్సిందిగా కోరుచున్నాం. మన సంఘ సెక్రటరీ గారు కూచిపూడి అనిరాజ్ అంకుల్ గారు రావాల్సిందిగా కోరుచున్నాం. గర్ల్స్ ఎగ్జామ్లో ఫస్ట్ ప్రైజ్ కోట అక్షయ, చిలుక జాబిల్లి, మాచర్ల రిష్కా గ్రేస్. సెకండ్ ప్రైజ్ జాబిల్లి, చిలుక జాబిల్లి. థర్డ్ ప్రైజ్ మాచర్ల రిషికా గ్రేస్. గేమ్స్లో ఫస్ట్ ప్రైజ్ అక్షయ కోట, సెకండ్ ప్రైజ్ అక్స చిలుక, థర్డ్ ప్రైజ్ ప్రశాంతి కనగాల. గేమ్స్లో థర్డ్ ప్రైజ్ ప్రశాంతి కనగాల. ఓకే, థ్యాంక్ యూ అంకుల్. అలాగే బాయ్స్కి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి బంకా కిషోర్ బాబు గారిని రావాల్సిందిగా కోరుచున్నాం. కనుక తను మాటల్లో మనకి తెలియపరుస్తాడు. నా పేరు రితీష్ కుమార్. మా క్లాస్ టీచర్ పేరు సరళ టీచర్ గారు, పాశ్రం గారు. మా సిబిసి టీం పేరు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. మా సీనియర్స్ టీము జనముల పట్ల దేవుని ప్రేమ. వాలంటీర్ అన్నలు బాగా చూసుకున్నారు. ఏప్రిల్ 13వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళాను. మరి ఎక్కడికి వెళ్ళవలన ఎరుగకు బయలువెళ్ళాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ వాలంటీర్స్ రెడీగా ఉండండి అమ్మ. సాంగ్ వాలంటీర్స్, యూత్ వాలంటీర్స్ రెడీగా ఉండాలి సాంగ్. అక్క వీళ్ళ సాంగ్ వచ్చి వెలిగేదాన్ని, నేను వెలిగేదాన్ని. అరే చిన్న పెద్ద మంచి మర్యాద నేర్చుకుంటే బాగుంటుంది. ఎక్కడ ఉన్నారు? కొంచెం చర్చి తాళం అంటే ఇవ్వండి అండి, చిన్న చర్చి తాళం.
ప్రకాశించెదా వెలిగెదన్ నే వెలిగెదన్ యేసు కొరకు నే వెలిగెదన్ ఉండెదన్ నేనుండెదన్ యేసుకి సాక్షిగా ఉండెదన్ దేవుని బడిలో ఎదుగుచు యేసయ్య బడిలో ఎదుగుచు దేవుని బడిలో ఎదుగుచు యేసయ్య బడిలో ఎదుగుచు లోకములో జ్యోతినే యేసుకై ప్రకాశించెదా లోకములో జ్యోతినే యేసుకై ప్రకాశించెదా వెలిగెదన్ నే వెలిగెదన్ యేసు కొరకు నే వెలిగెదన్ ఉండెదన్ నేనుండెదన్ యేసుకి సాక్షిగా ఉండెదన్ ఉండెదన్ నేనుండెదన్ యేసుకి సాక్షిగా ఉండెదన్ ఉండెదన్ నేనుండెదన్ యేసుకి సాక్షిగా ఉండెదన్. కే నవ్య, సిహెచ్ వినీల, డి దివ్య ప్రణవి, డి ప్రశాంతి, జి సలోమి, డి అలేఖ్య, త్వరగా రండమ్మా, డి మంజుష, జి శ్రీదేవి, జి గ్రేసి, జి రత్నకుమారి, జి వాసంతి, సిహెచ్ జ్యోతి, జి అనురాధ, జి మాధురి, జి ప్రశాంతి, జే బ్లెస్సి, పి సురేఖ, సిహెచ్ మణిమ్మ, జి యేసుదయమ్మ, కె సంధ్యా కిరణ్మయ్, డి లీనా లావణ్య. యూత్ వాలంటీర్స్ గర్ల్స్ కె నవ్య, సిహెచ్ వినీల, డి దివ్య ప్రణవి, డి ప్రశాంతి, జి సలోమి, డి అలేఖ్య, డి మంజుష, జి శ్రీదేవి, జి గ్రేసి, జి రత్నకుమారి, జి వాసంతి, జ్యోతి సిహెచ్, జి అనురాధ, జి మాధురి, జి ప్రశాంతి, జే బ్లెస్సి, పి సురేఖ, సిహెచ్ మణిమ్మ, జి యేసుదయమ్మ, కె సంధ్యా కిరణ్మయ్, డి లీనా లావణ్య. ముండకి ప్రశాంతి 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 అనాలా? అంటే నెక్స్ట్ బాయ్స్ ప్రశాంత్ అండి పలకట్లేదు బాయ్స్ వాలంటీర్లకి గిఫ్ట్స్ ఇవ్వటానికి మాచర్ల శివార్తమ్మ ఆంటీ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. బాయ్స్ వాలంటీర్స్కి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయటానికి మాచర్ల శివార్తమ్మ ఆంటీ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. బాయ్స్ వాలంటీర్స్ సిహెచ్ పవన్, సిహెచ్ కిషోర్,
మా నేమ్స్ పిలిచినప్పుడు త్వరగా రండి. సిహెచ్ పవన్, సిహెచ్ కిషోర్, కే బన్ను, సిహెచ్ అరుణ్ కుమార్, సిహెచ్ సంతోష్, మా త్వరగా రండమ్మా. పవన్, కిషోర్, బన్ను, అరుణ్ కుమార్, సిహెచ్ సంతోష్, కే డానియల్, జి యశ్వంత్, జి వికాస్, జి రూపస్ ఆశీర్వాద్, కే మోజెస్, జి శేష్ కుమార్, జి శశిప్రకాష్, జి అజయ్, జి ప్రభుకుమార్, జే ప్రభుకుమార్, ప్రదీప్ జి, కే హాటి, పవన్, సిహెచ్ పవన్, సిహెచ్ కిషోర్, సిహెచ్ కిషోర్, కే బన్ను, టి బన్ను, సిహెచ్ అరుణ్ కుమార్, సిహెచ్ సంతోష్, థ్యాంక్ యూ ఆంటీ. మన స్త్రీల సంఘ ట్రెజరర్ గారు, స్త్రీల సమాజం ట్రెజరర్ గారు డి మంజుష గారు, కే డానియల్, జి యశ్వంత్, జి వికాస్, రూఫస్ ఆశీర్వాద్ జి, కే మోజెస్, జి శేష్ కుమార్, జి శశిప్రకాష్, జి అజయ్, జే ప్రభుకుమార్, జేనే భాషం గారండి. మన మధ్యలో ఉన్న వుడ్పేట్ చర్చ్ పాస్టర్ గారు శోభారాణి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా. కే హాటి, జి సంజయ్, జి శేషు, జి ఆల్ఫ్రెడ్ ప్రశాంత్, అక్క నేమ్ చదివిన వాళ్ళు రండి. ఆల్ఫ్రెడ్ ప్రశాంత్, శేషు, జి సంజయ్, హాటి, ప్రదీప్, కెమెరామెన్ శేషన్న కూడా రావాలి. శేషన్న రండి. టీచర్స్ కాకపోతే జెంట్స్తో పాటు బాయ్స్తో పాటు వీళ్ళిద్దరికి కూడా ఆంటీతో ఇప్పిస్తున్నాం. చెప్పు
ఎయిట్ చెప్తావు ఇప్పుడు చెప్తావు ఎయిట్ మరి ఏం చెప్తావు యూత్ వాలంటీర్స్ డాన్స్. ఇంకో 10 minutesలో ప్రోగ్రామ్ ముగించబడుతుందండి. లాస్ట్ ప్రేయర్ ఆశీర్వాదం తీసుకున్న దాకా ఎవరు వెళ్ళొద్దు దయచేసి. ఇంకొక 10 minutesలో ప్రోగ్రామ్ క్లోజ్ చేయబడుతుంది. చెప్పగలవా పాపానికి
బిగినర్స్ టీచర్స్ అక్క తీసుకొని కిందకి దిగొద్దు ఎవరు. జీ ఉష, జీ స్వప్న, జీ ప్రభావతి, జీ ఆశాజ్యోతి. అక్క బిగినర్స్ టీచర్స్ ఉషారాణి, స్వప్న, ప్రభావతి, ఆశాజ్యోతి. ప్రైమరీ టీచర్స్ డి మేరీ గ్రేస్, డి మౌనిక, జి శ్యామిని, జి బిందు మాధవి. ప్రైమరీ టీచర్స్ డి మేరీ గ్రేస్, డి మౌనిక, జి శ్యామిని, జి బిందు మాధవి. జూనియర్స్ టీచర్స్ సిహెచ్ సుగుణ, జి ఝాన్సీ. పాస్టర్ గారండి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. జూనియర్ టీచర్స్ సిహెచ్ సుగుణ, జి ఝాన్సీ. సిహెచ్ సుగుణ, జి ఝాన్సీ. సిహెచ్ సుగుణ, జి ఝాన్సీ. ఇంటర్మీడియట్ టీచర్స్ ఎస్ జోస్నక్క, ఎస్ జోస్న, పి ప్రియాంక, జి ఆల్ఫా వెనిలా. జూనియర్ గర్ల్స్ అండ్ బాయ్స్ టీచర్స్ ఎస్ జోస్న, పి ప్రియాంక, జి ఆల్ఫా వెనిలా. నెక్స్ట్ సీనియర్ టీచర్స్ జే సారా ఇజ్రాయెల్ గారు, కె సర్లా గారు. సీనియర్ టీచర్స్ జే సారా ఇజ్రాయెల్ గారు, కె సర్లా గారు. అక్క టీచర్స్ అందరూ ఒకసారి స్టేజ్ మీదకి రండి. అక్క పాశ్రమ్ గారు, టీచర్స్ అందరూ ఒకసారి స్టేజ్ మీదకి రండి. అక్క టీచర్స్ టీచర్స్ అందరు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. టీచర్స్ టీచర్స్ అండ్ వాలంటీర్స్. ఓకే టీచర్స్ అందరు రండి అక్క. ఫస్ట్ టీచర్స్ త్వరగా అక్క. కాదు అమ్మాయి కూర్చో.
గర్ల్స్, యూత్, బాయ్స్, గర్ల్స్. ఆశీర్వాదం తీసుకోకపోతే ఎవరికి ఆశీర్వాదాలు రావు. ఆశీర్వాదంలోనే ఆశీర్వాదం ఉంది. అలా వెళ్ళిపోతే నిష్ప్రయోజనమే, ఉపయోగం లేదు. బాయ్స్ త్వరగా రండమ్మా, వాలంటీర్స్. ప్రశాంత్ అక్క, అమలక్క. రత్నకుమార్ అక్క, ప్రశాంతి. ఎస్ఐ మంటి. శేషన్న. త్వరగా రండి బాయ్స్, యూత్ ఇంకా రావాలి. కాలేజ్ ఎప్పుడైనా జాబ్ కావాలంటే మమ్మీ ఇక నీ ప్రొఫెసర్ కూడా. ప్రొఫెసర్ చాలా అవుతుంది. అందరికి పాస్ గారికి సార్ మీకు ఇస్తారు సార్. అలా పట్టింటారా? సరే ఇళ్ళకెళ్ళి ఇస్తారు సార్. అంతే ఉండండి. సిబిసి డైరెక్టర్ గారికి పాస్టర్ గారు ఇస్తారు. పాస్టర్ గారు కలిసి ఇస్తారు. అంతే ఉండండి. కుంటున్నామండి. 4వ తారీఖు నుంచి ఈ తారీఖు వరకు సిబిసి క్లాసులు జరిగినాయి. సిబిసి క్లాసులకి ఆర్థికంగా సహాయం చేసిన ప్రతి ఒక్కరికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. గృహాలకు వచ్చినప్పుడు మీరు చక్కగా మమ్మల్ని ఆహ్వానించి ఆర్థిక సహాయం ఇచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. సంఘ కమిటీ వారైతే మాకు చాలా బాగా సహకరించారండి.
వాళ్ళు భోజనాలు తయారు చేయించడంలోనూ మా వెనక ఉండి చక్కగా నడిపించారు. స్టేజ్ విషయంలోనూ అన్నీ ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది మాకు సలహాలు ఇస్తూ వారు ఇంత ఘనంగా జరగడానికి వాళ్ళు ఎంతగానో సహాయపడ్డారు. సంఘ కమిటీ వారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. సెక్రటరీ గారికి, ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ఇంకా ట్రెజరర్ గారికి, ఇంకా చాలామంది ఉన్నారండి కమిటీ వాళ్ళు, జాయింట్ సెక్రటరీ గారికి, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పాస్టర్ గారు కూడా మాకు ఎంతగానో సహకరించారు. పాస్టర్ గారు కూడా ప్రార్థనల ద్వారా మమ్మల్ని ముందుకు నడిపించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. టీచర్స్ స్పాన్సర్స్ మాకు ఇచ్చారండి, వాళ్ళని బట్టి కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. కూరగాయల ద్వారా కానీ, మనీ ద్వారా కానీ, రైస్ బ్యాగులు చేసిన సహోదరి అహల్యను, కొందరు పేర్లు ప్రత్యేకంగా చెప్పాలి కానీ ఇది సమయం కాదు. వారు మంచి ఎండలో కూడా పిల్లలు ఈ ప్రోగ్రాం చక్కగా జరగాలని వారు ఎంతో ప్రయాసపడ్డారు. ఈ స్పాన్సర్స్ను వెతకడానికి, వారిని ప్రోత్సహించి వారి దగ్గర తీసుకురావటానికి వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ చిన్న ప్రార్థన, ఆశీర్వాదం. టీచర్సు, వాలంటీర్స్ అందరూ ఒకవేళ ఉంటే వచ్చి ముందు నిలబడినా పర్వాలేదు, లేకపోతే ఎక్కడున్న స్టేజ్ దగ్గరకు వచ్చినా పర్వాలేదు. ప్రార్థన. పరిశుద్ధులకు దేవా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, ఈ సమయంలో మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ చిల్డ్రన్స్ బైబిల్ క్లబ్ అనేటువంటి ప్రోగ్రాం ఇదిగో పిల్లల యొక్క ఆధ్యాత్మికమైనటువంటి స్థితి అభివృద్ధి పరచడానికి మా సహోదరులు టీచర్స్గా, వాలంటీర్స్గా వారి యొక్క సేవలను అందించి ఉండగా పరిశుద్ధాత్మదేవుడు మీరు చూచే దేవుడు గనుక వారిని ఆశీర్వాదించండి. వారికి సహకరించిన సంఘ కమిటీ వారు కావచ్చు, సంఘస్థులు కావచ్చు, ఆర్థిక వనరులను గురించిన వారు కావచ్చు, ఆయా రీతిగా ప్రోత్సాహాలు ఇచ్చినటువంటి వారు కావచ్చు, అందరినీ కూడా మీరు దీవించండి. పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మరొక సంవత్సరం ఇంకా ఘనంగా జరిగించుకోవటానికి మీ సహాయం దయచేయమని, ఇందులో పాల్గొన్న ప్రతి వారిని మీరు దీవించి మీ కృపాక్షేములతో నింపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల ఇక్కడ చేరున్న మన ఎల్లరికూ, సకల పరిశుద్ధులకు సదా తోడయుండి ఆశీర్వదించి తన కృపలో భద్రపరచును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలమ్మా.